వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. మోస్ట్ పాపులర్ సినీ జంట విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది అనే విషయాలపై సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లిని లైవ్ టెలికాస్ట్ చేసి మంచి వ్యాపారం చేసుకునే పనిలో పడ్డాయి కొన్ని ఓటీటీ సంస్థలు. పెళ్లి లైవ్ హక్కులు తమకు ఇస్తే కోట్లాది రూపాయలు ఆఫర్ ఇస్తామని ఆఫర్ కూడా ఈ జంటకు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. రణవీర్ సింగ్, దీపికా పదుకునే, రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లిళ్ల మాదిరిగానే ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి కూడా దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చాలా ఏళ్ల ప్రేమాయణం తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక మందన ఈ ఫిబ్రవరిలోనే పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమైంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఓ హెరిటేజ్ ప్యాలెస్ లో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో ఫేమస్ అయినప్పటికీ రష్మిక మాత్రం పాన్ ఇండియా స్టార్. దేశవ్యాప్తంగా రష్మికకు క్రష్మిక అనే పేరు కూడా ఉంది. అందుకే వీళ్ళిద్దరి పెళ్లిపై అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది, తెలుగు పండితులు చేస్తారా, కన్నడ వాళ్ల పద్ధతి ఉంటుందా, పెళ్లికి ఎవరు హాజరవుతారు తదితర విషయాలపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చాలా చర్చ అయితే జరుగుతోంది. అవకాశం ఉంటే విజయ్ రష్మిక పెళ్లిని స్వయంగా చూడాలని, అవకాశం లేకపోతే కనీసం లైవ్ లో అయినా చూడాలని కోరుకునే అభిమానులు కోకొల్లలు. ఈ ఆసక్తినే క్యాష్ చేసుకోవాలని చాలా ఓటీటీ ప్లాట్ఫామ్లు ప్రయత్నిస్తూ ఉన్నాయి. నేరుగా విజయ్ రష్మికతోనే బేరానికి దిగాయి. పెళ్లిని లైవ్ టెలికాస్ట్ చేసే అవకాశం ఇస్తే కోట్లాది రూపాయలు ఇస్తామని ఆఫర్ కూడా ఇస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ అయితే ఏకంగా 60 కోట్ల ఆఫర్ చేసినట్లు టైమ్స్ ఇండియా ఓ కథనమే ప్రచురించింది. నెట్ఫ్లిక్స్ తో పాటు మరిన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఈ జంటను సంప్రదించినట్టుగా చెబుతున్నాయి. అయితే విజయ్ రష్మిక మాత్రం ఇప్పటి వరకు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కు కూడా తమ పెళ్లిని లైవ్ టెలికాస్ట్ చేసే హక్కులను ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే తాము పెళ్లి చేసుకుంటున్నామనే విషయం చాలా వరకు ఎవ్వరికీ చెప్పలేదు. చాలా కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే ఉదయపూర్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఇక ఓటీటీ సంస్థకు లైవ్ టెలికాస్ట్ హక్కులు ఇచ్చి తమ పెళ్లిని కూడా క్యాష్ చేసుకోవడమా, లేదంటే పెళ్లి వీడియోను బయట పెట్టకుండా ప్రైవేటు కార్యక్రమంగా చేసుకోవడమా అనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ తమ పెళ్లి లైవ్ టెలికాస్ట్ చేయాలని నిర్ణయిస్తే మాత్రం మరిన్ని సంస్థలు పోటీకి వచ్చే అవకాశం ఉంది.